హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో సీటెట్ ఎలిజిబిలిటీ మరియు సీటెట్ యొక్క సిలబస్ అనేది చెప్పుకున్నాం. ఈరోజు సీటెట్ సిలబస్లో భాగంగా మనం సైకాలజీ ఫస్ట్ చాప్టర్ చెప్పుకుందాం. ఫస్ట్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఇది అర్థమైతే మాత్రమే సైకాలజీ అర్థమవుతుంది. మొత్తం సీటెట్ సైకాలజీ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. ఒకసారి ఫస్ట్ టాపిక్ నేమ్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ వికాసం అనమాట. డెవలప్మెంట్ అంటే వికాసం. ఇక్కడ తెలుగులో డెవలప్మెంట్ అంటే వికాసం అని అర్థం. మామూలుగా ఇప్పుడు మనం తెలుగులో చదువుతాం కదా సైకాలజీ, పెరుగుదల వికాసం, సేమ్ అదే టాపిక్, కాకపోతే ఇంగ్లీష్లో ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఒకసారి మనం ఇక్కడ చూడండి. ఫస్ట్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ది ఓవరాల్ చేంజెస్. డెవలప్మెంట్ అంటే ఏంటి? వికాసం అనేది అన్ని అభివృద్ధి చెందాలి అని అర్థం అనమాట. అక్కర్స్ ఇన్ ఏ చైల్డ్ ఫ్రమ్ బర్త్ టు అడల్ట్హుడ్. అడల్ట్హుడ్ అంటే ఏంటి? యవనారంభ దశ అనమాట. పుట్టుక నుండి యవనారంభ దశ, యుక్త వయసు వచ్చేవరకు జరిగే అభివృద్ధి వికాసం అనమాట. ఇట్ ఇంక్లూడ్స్. వికాసం అంటే ఏంటి? మనకు మామూలుగా మనం కూడా సైకాలజీలో చెప్పుకుంటాం కదా. వికాసం అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ ఇవన్నీ కలుపుకున్నది మాత్రమే వికాసం. ఇక్కడ చూడండి, ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ అండ్ మోరల్ చేంజెస్. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ గ్రాడ్యువల్ అండ్ సిస్టమాటిక్ అనమాట. గ్రాడ్యువల్ అండ్ సిస్టమాటిక్. ఇక్కడ పెరుగుదల అనేది ఏంటి? పెరుగుదల అనేది ఆగదనమాట. ఎప్పటికీ పెరుగుదల అనేది ఆగదు. పెరుగుదల అనేది ఆగిపోద్ది ఎప్పటికైనా సరే, కానీ వికాసం అనేది ఆగదు. వికాసం అనేది ఏంటి? కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అనమాట. వికాసం ఎప్పటికీ ఆగపోదు. ముసలోళ్ళు అయినా సరే, మనం చనిపోయే వరకు, పుట్టుక నుండి మరణం వరకు జరిగేది వికాసం. పెరుగుదల అని ఏంటి? పెరుగుదల కొంత వయసు వచ్చేవరకు, కొంత టైం వచ్చేవరకు ఆగిపోద్ది అనమాట పెరుగుదల అనేది. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ ఈజ్ బ్రోడ్ దాన్ గ్రోత్. డెవలప్మెంట్ ఈజ్ బ్రాడర్ దాన్ గ్రోత్. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. గ్రోత్ అంటే పెరుగుదల అనమాట. గ్రోత్ అంటే పెరుగుదల. వికాసం అంటే డెవలప్మెంట్. వికాసం అంటే డెవలప్మెంట్ అనమాట. అయితే గ్రోత్ ద ఓన్లీ ఫిజికల్ చేంజెస్. గ్రోత్ అంటే కేవలం ఫిజికల్ చేంజెస్ అనమాట. కేవలం శారీరకమైన మార్పులను మాత్రమే గ్రోత్ అంటాం. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్. గ్రోత్ పెరుగుదలకి ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీనింగ్ తెలుసుకోవాలి. గ్రోత్ అంటే ఓన్లీ ఫిజికల్ చేంజెస్ అనమాట. కేవలం హైటు, వెయిట్ మాత్రం శారీరకంగా మనకు కళ్ళకు కనపడేవన్నీ శారీరక మార్పులు అనమాట. వాటిని పెరుగుదల అంటాం. వికాసం అంటే ఏంటి? మనకి కనిపించనివి కానీ ఊహించగలుగుతాం. ఇప్పుడు ఒక పిల్లవాడికి 2 సంవత్సరాలు వస్తే ఎంత బరువు ఉంటాడు, ఎంత పెరుగుతాడు, లేదా సంవత్సరం అయ్యేసరికి నడుస్తాడు, లేదా సంవత్సరంన్నర అయ్యేసరికి మాట్లాడతాడు. ఈ విధంగా మనం వికాసం అనేది ఊహించగలుగుతాం. ఇప్పుడు ఒక చిన్న పిల్లలో ఒక చేసిన పనిని బట్టి అతను తెలివిగలవాడా లేదంటే కొంచెం తక్కువ అనేది మనం ఊహించగలుగుతాం. అదే వికాసం అన్నమాట. వికాసం అనేది మనం ఊహించదగినది, కానీ పెరుగుదల అనేది కొలవదగినది. పెరుగుదల కొలవచ్చు. ఎలా కొలవచ్చు? ఒక సంవత్సరంలో 5 కేజీలు బరువు ఉన్నాడని, రెండో సంవత్సరంలో 10 కేజీలు బరువు ఉన్నాడని, ఒక సంవత్సరం కాలంలో 2 అడుగులు ఉన్నాడని, లేదంటే 6వ తరగతి 7వ తరగతి చదివేపాటికి 4 అడుగులు ఎత్తు పెరిగాడని చెప్పి, ఈ విధంగా మనం పెరుగుదలని కొలవచ్చు. బరువు ఇవన్నీ పెరుగుదల అన్నమాట. రంగు, రూపం, ఆ తర్వాత బరువు ఇవన్నీ పెరుగుదల కింద వస్తాయి. వికాసం అంటే ఏంటి? శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం ఫిజికల్, మెంటల్. ఫిజికల్ అంటే శారీరక, మెంటల్ అంటే మానసిక, ఎమోషనల్ అంటే ఉద్వేగ, సోషల్ అంటే సాంఘిక, మోరల్ అంటే నైతిక. ఇవన్నీ కలిపితే డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ అంటే వికాసం చెప్పుకున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్ యాజ్ అన్ ఎసెన్షియల్ అట్రిబ్యూట్ ఫ్రమ్ ఏ పెడగలాజికల్ పర్స్పెక్టివ్. చైల్డ్ డెవలప్ అనేది సైకాలజీలో అత్యంత ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే పెరుగుదల కన్నా వికాసం చాలా గొప్పది. వికాసం కొంతమందిలో పెరుగుదల అంటే మనం చూస్తూ ఉంటాం మరగుజ్జులని. వాళ్ళు ఎత్తు పెరగపోయినా సరే వాళ్ళలో వికాసం అనేది చాలా ఉంటుంది. వాళ్ళు ఎంత డెవలప్మెంట్ ఉంటారంటే అంత డెవలప్మెంట్లో ఉంటారనమాట. చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కూడా. అయితే ఇక్కడ చూడండి, మనకి ప్రీనాటల్ స్టేజ్ అంటే ఏంటి? మనకి బిఫోర్ బాండ్ అనమాట. మనం కడుపులో ఉంటాం కదా, తల్లి గర్భంలో ఉంటాం కదా. డెవలప్మెంట్ బిఫోర్ బర్త్. ఏదైతే మనం తల్లి కడుపులో ఉండగా జరుగుతుందో దాన్ని ప్రీనాటల్ స్టేజ్ అంటారనమాట. చూడండి ఒకసారి, ప్రీనాటల్ స్టేజ్ అని దాన్ని అంటాం. సెకండ్ పాయింట్ చూడండి,
ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే మీకు తెలిసింది ఆల్రెడీ. ఒకసారి చూడండి. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏముంది ఇక్కడ? ఎర్లీ గ్రోత్ అండ్ లెర్నింగ్ స్టేజెస్. లెర్నింగ్ స్టేజెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూస్తాం కదా, మామూలుగా మనం తెలుగులో చెప్పుకుంటాం కదా, నవజాత శిశువు, శైశవ దశ, బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ అని ఈ విధంగా వరుసగా ఉంటాయి కదా స్టేజెస్. ఆ విధంగా ఇన్ఫాన్సీ అంటే ఏంటి? నవజాత శిశువు దగ్గర నుంచి యుక్త వయసు వచ్చేవరకు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అడాలసెన్స్ టు ఓల్డ్ స్టేజెస్. ది ప్రోగ్రెషన్ ఆఫ్ డెవలప్మెంట్ త్రూ అడల్ట్హుడ్ అండ్ లేటరల్ లైఫ్. ఈ వికాసం అనేది పుట్టిన దగ్గర నుండి ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటాడో అక్కడి నుంచి చివరి మరణం వరకు ఈ వికాసం అనేది అనేక రకాలైనటువంటి స్టేజెస్ ద్వారా జరుగుతూనే ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ గవర్నర్డ్ బై స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్. డెవలప్మెంట్ అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి సూత్రాల ద్వారా జరుగుతుంది. ఆ సూత్రాలు మనం ఖచ్చితంగా చదవాలి. అది మనకు అవసరం అన్నమాట. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ పర్సనల్ లైఫ్ కోరిలేటెడ్ విత్ వన్ అనదర్. వికాసం అనేది ఒకదానికి సంబంధం ఉంటుంది. ఏ విధంగా సంబంధం ఉంటుందంటే, ఒక పిల్లవాడు పుడతాడు. పుట్టిన తర్వాత అతనికి మొట్టమొదట తెలిసేది ఎవరు? ఫ్యామిలీ. ఫ్యామిలీ తర్వాత ఎవరు? స్కూలు. అవి స్కూల్ తర్వాత సొసైటీ. ఈ విధంగా పిల్లవాడికి ఒకరి తర్వాత ఒకరు తెలుస్తారనమాట. ఈ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరంటే ఇది ప్రైమరీ, ఇది స్కూల్ అనేది సెకండరీ. ఫ్యామిలీ మాత్రమే ప్రైమరీ నీడ్ అనమాట పిల్లలకి. సెకండరీ నీడ్ అనేది స్కూలు. ఈ విధంగా విద్యార్థులు అనేవాళ్ళు తన వికాసం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూడండి ఒకసారి. డెఫినేషన్స్ అండ్ కీ పర్స్పెక్టివ్. మీకు ఇక్కడ డెఫినేషన్స్ అండ్ కీ పర్స్పెక్టివ్ అని ఉంది కదా, ఇది నేను జస్ట్ నార్మల్గా ఇచ్చాను ఇక్కడ పీడిఎఫ్లో. కానీ మన సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిన్సిపల్స్ అనేది చదవవసరం లేదు. ఎందుకంటే సీటెట్లో ప్రిన్సిపల్స్ అనేది అడగరు. అంతా కాన్సెప్ట్ బేస్డ్ మీద మాత్రమే క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఇది అవసరం లేదు. జస్ట్ మీరు ఒకసారి చూసుకోండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చెప్పాను కదా, అసలు డెవలప్మెంట్లో కీ ఏంటి? అసలు ఇప్పుడు చెప్పుకున్న మన డెవలప్మెంట్లో సీటెట్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ లైన్ ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటంటే క్వాలిటేటివ్ ఓవర్ క్వాంటిటేటివ్. క్వాంటిటీ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే కొలవదగినది. క్వాలిటేటివ్ అంటే గుణాత్మకమైనది. క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకమైనది అనమాట. వైల్ గ్రోత్ ఈజ్ ఆఫెన్ అబౌట్ సైజ్ అండ్ నెంబర్స్. గ్రోత్ అంటే ఏంటి? సైజు. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల అనేది మనకు సైజులో తెలిసిపోతుంది, నెంబర్లో తెలిసిపోతుంది. ఒక పిల్లవాడు బరువు 20 కేజీలు ఉన్నాడు, 30 కేజీలు ఉన్నాడు అని చెప్పి మనకు నెంబర్లో తెలిసిపోద్ది. డెవలప్మెంట్ ఫోకస్ ఆన్ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ ది క్వాలిటీ ఆర్ ఫంక్షనింగ్. డెవలప్మెంట్ దేని మీద ఫోకస్ చేస్తుంది? క్వాలిటీ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తుందన్నమాట. ఆ విధంగా ఓకేనా? ఆ విధంగా మనకి తెలుస్తుందన్నమాట. తర్వాత చూడండి ఒకసారి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు మన డెవలప్మెంట్ నేనేం చెప్పాను? ఆర్డర్లీ ప్రాసెస్ అంటే మనం డెవలప్మెంట్ని ఏం చేయవచ్చు? ప్రిడిక్ట్ చేయవచ్చు. మనం డెవలప్మెంట్ని ఊహించవచ్చు. ఎలా ఊహించవచ్చు చూడండి. సీక్వెన్షియల్గా ఊహించవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి. ఏ చైల్డ్ సిట్ బిఫోర్ దే స్టాండ్. ఇప్పుడు ఎక్కడైనా ఒక పిల్లవాడు ముందు లెగుస్తాడు, పాకుతాడు, ఆ తర్వాత కూర్చుంటాడు, ఆ తర్వాత నడుస్తాడు. కానీ ఒకేసారి నడవడు కదా. ఇక్కడ మనం ఏం చెప్పాము? వికాసం అనేది పిల్లవాళ్ళు ఏ విధంగా జరుగుతుందో మనం ఊహించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్. ఇది సీటెట్లో బిట్ అనమాట. చాలాసార్లు అడిగారు. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్. డెవలప్మెంట్ అనేది ప్రిడిక్ట్ చేయవచ్చు. అది ఒక సీక్వెన్స్ అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఏ సీక్వెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. డెవలప్మెంట్ అనేది సీక్వెన్స్లో వెళ్ళదని చాలామంది తప్పు పెడతారు. కానీ డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్తుంది. ఏ విధంగా ఒక పిల్లవాడు మొదట కూర్చుంటాడు నడవాలంటే ఆ విధంగా సీక్వెన్స్లో వెళ్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడుగున్నారు.
కంటిన్యూయస్ అండ్ లైఫ్ లాంగ్. డెవలప్మెంట్ అనేది కంటిన్యూయస్ అనమాట. నీకు ఎక్కడ వికాసం ఆగదు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఏదో ఒకటి చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటావు, చదువుతానే ఉంటావు, నీకు ఏదో ఒక కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి నీకు పుట్టిన దగ్గర నుండి నువ్వు చనిపోయే వరకు లైఫ్ స్పాన్ అంటే నీ జీవితం మొత్తం మీద నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటావు అనమాట. డెవలప్మెంట్ రకాలు చూడండి. ఫిజికల్ డెవలప్మెంట్. ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది కూడా డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? శారీరక. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే మనకి శారీరక అనమాట. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే శారీరక మార్పులనే ఫిజికల్ డెవలప్మెంట్ అంటారు. ఓకేనా? ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏమొస్తుంది చూడండి. ఫిజికల్ డెవలప్మెంట్ refers to the growth of the body including height, weight, bones and muscles. శరీరం అంటే ఏముంటుంది? మామూలుగా కాళ్ళు, చేతులు, తర్వాత బోన్స్, హైట్, వెయిట్. గ్రాస్ మోటార్ స్కిల్స్ లైక్ ఇక్కడ మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ అని ఉంది చూసారా? ఈ పాయింట్ అనేది సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే కాళ్ళు, చేతులు, కండరాలతో చేసే వాటిల్ని గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు. ఎలా? కాళ్ళు చేతులతో శారీరకమైన కొంచెం కష్టమైన పనులు చేసేవి వాటిని గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు. రన్నింగ్ అండ్ జంపింగ్. అదేవిధంగా ఫైన్ మోటార్ స్కిల్స్ చూడండి. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? కూర్చొని హాయిగా రాసుకోవటం, ఆ తర్వాత ఈ విధంగా చేసేటటువంటి వాటి చిన్న చిన్న పనులు అనమాట. చిన్నగా ఆడుకోవటం, ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ ఇండోర్ గేమ్స్ అన్నీ వీటి కింద వస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్, అదేవిధంగా ఫైన్ మోటార్ స్కిల్స్ కింద ఇవి వస్తాయి అనమాట. గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ రెస్ట్ హెల్ప్ ఫిజికల్ డెవలప్మెంట్. ఏ పిల్లవాడైనా సరే శారీరకంగా దృఢత్వం పొందాలంటే మంచి ఆహారం ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, రెస్ట్ ఉండాలి. ఇవి ఉంటేనే మనకు ఫిజికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో మీకు అర్థం కావాలని. ఏ చైల్డ్ రైట్స్ నీట్లీ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ స్పోర్ట్స్. ఇప్పుడు ఒక పిల్లవాడు రాయాలన్నా, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఏముండాలి? మంచి శారీరక దారుఢ్యం ఉండాలన్నమాట. ఏ చైల్డ్ లెర్న్ టు వాక్, రన్ అండ్ రైడ్ ఏ బైసికిల్. ఒక పిల్లవాడు నడవాలంటే ఉండాలి, కాళ్ళల్లో పటుత్వం ఉండాలి, లగెత్తాలంటే ఉండాలి, రన్ చేయాలంటే బలం ఉండాలి, శారీరక బలం ఉండాలి. అండ్ రైడ్ ఏ బైసికిల్. ఏం చేయాలన్నా సరే శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇక్కడ రెండో పాయింట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. రెండో పాయింట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఎన్నిసార్లు అడిగారో లెక్కే లేదు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం. జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ఉంది కదా, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్, మెమరీ, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఏముండాలి? థింకింగ్ ఉండాలి, ఖచ్చితంగా థింకింగ్ ఉండాలి, మెమరీ పవర్ ఉండాలి, రీజనింగ్ అంటే ఏంటి? ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే ఉండాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలనేది తెలిసి ఉండాలి. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో ఏం నేర్పిస్తుంది? ఇట్ హెల్ప్స్ చిల్డ్రన్ అండర్స్టాండ్ కాన్సెప్ట్ సచ్ యాజ్ నెంబర్స్, టైమ్ అండ్ కాజ్ ది ఎఫెక్ట్. లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో చూడండి లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. లెర్నింగ్ అంటే ఏంటి? అభ్యసనం. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఏదైనా మనం విన్నా, చూసినా, స్వీయ అనుభవం పొందినా దేన్నైనా సరే ఎక్స్పీరియన్స్ అంటారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే అంతే మరి. డెవలప్మెంట్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ వికాసం అని చెప్పుకున్నాం. లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటో అర్థమైంది. సాల్వింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ అండ్ అండర్స్టాండింగ్ లెసన్స్. ఇప్పుడు సాల్వింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అంటే మనకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకేం ఉండాలి? థింక్ చేసే కెపాసిటీ ఉండాలి, మెమరీ ఉండాలి, రీజనింగ్ చేసే టాలెంట్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలిసి ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రమే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం మరియు మ్యాథ్స్ లెసన్స్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. చూడండి లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏ చైల్డ్ లెర్న్ దట్ ఫైర్ ఈజ్ హాట్ అండ్ అవాయిడ్ టచింగ్ ఇట్. చూడండి ఒకసారి ఇక్కడ ఏ చైల్డ్ లెర్న్. పిల్లవాడికి స్టార్టింగ్లో నిప్పు అంటే కాలుతుందని చెప్పి తెలియదు అనమాట. కానీ స్టార్టింగ్లో పట్టుకున్న తర్వాత ఏం అనుభవం పొందాడు? కాలుతుందని తెలిసింది. ఒక్కసారి కాలుతుందని తెలిసిన తర్వాత మళ్ళీ పట్టుకుంటాడు పిల్లాడు? పట్టుకోడు. ఆ విధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే అన్ని విధాలుగా థింకింగ్ కానీ, మెమరీ కానీ, ఫిజికల్గా కానీ, రీజనింగ్గా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే
కాగ్నిటివ్ డెవలప్మెంట్. థర్డ్ వన్ చూడండి, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సోషల్ అంటే ఏంటి? సాంఘిక. ఎమోషనల్ అంటే ఉద్వేగ. సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ మీన్స్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్. ఇట్ హెల్ప్స్ చిల్డ్రన్ డెవలప్ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ అండ్ వర్క్ ఇన్ గ్రూప్స్. చిల్డ్రన్ లెర్న్ టు కంట్రోల్ ఎమోషన్స్ అండ్ ఫియర్ అండ్ హ్యాపీనెస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అడుగుతాడనమాట, పిల్లవాడు భావోద్వేగాలను నిలుపుకోవడం లేదా హౌ టు ఇదే విధంగా అడుగుతారనమాట. చిల్డ్రన్ లెర్న్ టు కంట్రోల్ ఎమోషన్స్ లైక్ యాంగర్, ఫియర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి అడుగుతారు. దాని కింద వచ్చేసి గ్రోత్, డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషో ఎమోషనల్ డెవలప్మెంట్ అని చెప్పి ఈ విధంగా అడుగుతారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. కోఆపరేషన్ విత్ క్లాస్మేట్స్ డ్యూరింగ్ గ్రూప్ యాక్టివిటీస్. సోషియో అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సాంఘిక మరియు నైతిక. నైతికంగా అభివృద్ధి చెందితే ఏమవుతాడు? అందరితో కలిసికట్టుగా ఆడుకోవటం, గ్రూప్ యాక్టివిటీస్లో పాల్గొనటం, అందరూ సమానం అని చెప్పి హాయిగా పాల్గొంటారు. షేరింగ్ టాయ్స్ అండ్ ఫీలింగ్ హ్యాపీ ఆర్ సాడ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అవసరానుగుణంగా, సమయానుగుణంగా పిల్లలు వాళ్ళ యొక్క బొమ్మలు ఇతరులతో పంచుకోవడం కూడా సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సోషల్ అండ్ ఎమోషనల్ అంటే ఏంటి? సోషల్ అంటే ఏంటి? సాంఘిక. అంటే మంచి, చెడు, ఆనందం, దుఃఖం అన్నీ పంచుకోవాలన్నమాట. అందరితో కలిసిమెలిసిగా ఉండాలి. లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా కంపల్సరీ. ప్రతి సీటెట్లో ఏదో ఒక క్వశ్చన్ ఇండైరెక్ట్గా వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. చూడండి ఒకసారి. లాంగ్వేజ్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ. ఇట్ ఇంక్లూడ్స్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. LSRW మీ అందరికీ తెలిసిందే కదా. LSRW అంటే తెలుసు కదా, లెర్నింగ్, సీయింగ్, రీడింగ్, రైటింగ్. ఆ విధంగా స్పీకింగ్ ఇది ఉంటుంది కదా. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. వెకాబులరీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్. స్కూల్ ఎగ్జాంపుల్ చూడండి. రీడింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ. ఎప్పుడైతే పిల్లవాడికి లాంగ్వేజ్ మీద పట్టు, లాంగ్వేజ్ అనేది బాగా వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్స్ అనేవి చదువుతాడు, నోవెల్స్ చదువుతాడు. బుక్ రీడింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి క్లాసెస్ అనేవి ఇంట్రెస్టింగ్గా విని ఆ ఆన్సర్స్, టీచర్ ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తాడో ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా ఓరల్లో ఇచ్చేసేస్తాడు. అంటే డైరెక్ట్ సమాధానం చెప్పేస్తాడు. చూడండి, టాకింగ్ విత్ పేరెంట్స్ అండ్ టెల్లింగ్ స్టోరీస్ టు అదర్స్. ఎప్పుడైతే మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో పిల్లవాడు బుక్స్లో ఆటోమేటిక్గా బుక్ రీడింగ్, ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఓరల్లీ ఆన్సర్ ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోతాయి. మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ అండర్స్టాండింగ్ రైట్ అండ్ రాంగ్. మోరల్ అంటే ఏంటి? నైతిక. మోరల్ అంటే నైతిక. నైతిక అంటే ఏంటి? నైతిక వికాసం అంటే తెలుసు కదా, మోరల్స్, నీతి, నైతిక. ఎప్పుడైతే నీతిగా ఉంటారో ఏది తప్పు, ఏది రాంగ్ అనేది తెలుసుకునే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా హెల్ప్స్ చిల్డ్రన్ ఫాలో రూల్స్ అండ్ బిహేవ్ రెస్పాన్సిబుల్లీ. మీరు గమనించే ఉంటారు, స్కూల్లో ఎవరన్నా ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటే ఇంకో పిల్లవాడు రే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్తారు చూసావా. అటువంటి పిల్లవాడు మోరల్గా చాలా డెవలప్మెంట్ అయినట్టు అర్థం. వాల్యూస్ లైక్ హానెస్టీ, రెస్పెక్ట్ అండ్ ఫెయిర్నెస్ ఆర్ లెర్న్డ్. హానెస్టీ అంటే నిజాయితీ, రెస్పెక్ట్ అంటే గౌరవం, ఫెయిర్నెస్ అంటే ఫెయిర్గా ఉన్నట్టుగా మాట్లాడటం అనేవి నేర్చుకుంటారనమాట. నాట్ చీటింగ్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ ఫాలోయింగ్ స్కూల్ రూల్స్. అటువంటి పిల్లవాడు ఎగ్జామ్స్లో చూసి రాయకుండా స్కూల్స్ రూల్స్ అనేవి ఫాలో అవుతాడనమాట. టెల్లింగ్ ద ట్రూత్ అండ్ హెల్పింగ్ అదర్స్. ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు నిజమే మాట్లాడుతూ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ డెవలప్మెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. డెవలప్మెంట్ ఎన్ని రకాలో చెప్పుకున్నాం. ఫిజికల్ డెవలప్మెంట్, ఓరల్ డెవలప్మెంట్, అదేవిధంగా సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అని చెప్పి 5 డెవలప్మెంట్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత చూడండి, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక పిల్లవాడిలో ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఏ విధంగా అనేది వికాసం పొందుతాడు, వికాసం ఏ విధంగా చెందుతాడో ఒకసారి చూద్దాం. ఇన్ఫాన్సీ అంటే పుట్టుక నుంచి 2 సంవత్సరాల వరకు అన్నమాట. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ది మోస్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ సైకిల్.
పెరుగుదల అనేది ర్యాపిడ్ గ్రోత్ అనమాట. ఒక్కసారిగా పిల్లలు పెద్దగా అయిపోతారనమాట. బాగా ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ అనేది. కాగ్నిటివ్ సెన్సర్ మోటార్ ఇన్ఫాంట్స్ లెర్న్ త్రూ కోఆర్డినేట్స్ ఆఫ్ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్, సీయింగ్, హియరింగ్ విత్ ఫిజికల్ యాక్షన్, రీచింగ్, టచింగ్. ఇప్పుడు 0 నుంచి 2 సంవత్సరాల వయసులో పిల్లలు ఏ విధంగా అనేది అనుభూతి పొందుతారు? ఇక్కడ ఉందో చూసారా, సెన్సరీ ఎక్స్పీరియన్సెస్. సెన్సరీ అంటే సెన్స్ ఆర్గాన్స్ తెలుసు కదా, కళ్ళు, చెవి, ముక్కు ఇవన్నీ అనమాట. సీయింగ్ అంటే చూడటం ద్వారా, హియరింగ్ అంటే వినటం ద్వారా, ఫిజికల్ యాక్షన్స్ అంటే ఏంటి, అటు ఇటు తిరగటం, బోర్ల పడటం, టచింగ్ అనమాట, పట్టుకోవడం ద్వారా అనుభూతి అనేది పొందుతారు. ఫిజికల్గా ఏ విధంగా అనుభూతి పొందుతారు చూద్దాం. డెవలప్మెంట్ ఫాలోస్ ది సెఫలాయిడికల్ అండ్ ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్సెస్. ఇప్పుడు ఫిజికల్గా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ 2026లోను 2021లోను 4, 5, 6 టైమ్స్, చాలా 5 టైమ్స్ కన్నా ఎబో అడిగినటువంటి ఆప్షన్ అనమాట. డెవలప్మెంట్ ఫాలోస్ సెఫలాయిడికల్ అండ్ ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్స్ అనమాట. సెఫలాయిడికల్ డెవలప్మెంట్, ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్ అని చెప్పి 2 రకాలైనటువంటి డెవలప్మెంట్ మనకు సైకాలజీ తెలుగులో కూడా ఉంటుంది. శిరోపాదాభి ముఖ అని చెప్పి ఉంటుంది కదా, సేమ్ అదేవిధంగా సెఫలాయిడికల్ హెడ్ టు టో అండ్ ప్రాక్సిమో డిస్టల్ సెంటర్ టు ఎక్స్ట్రిమిటీస్. హెడ్ టు టో అంటే ఏంటి, తల నుండి పాదం వరకు. ఇది వచ్చేసి సెంటర్ టు ఎక్స్ట్రిమిటీస్ అంటే మధ్యలో నుండి వెడల్పుగా అనమాట, 2 చేతుల సైడ్ అంటే సెంటర్ పార్ట్ టు వైడ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చెబితే అర్థమవుతుంది. యాన్ ఇన్ఫాంట్ డ్రాప్ ఏ టాయ్ రిపీటెడ్లీ, దే ఆర్ నాట్ ట్రయింగ్ టు annoy you, దే ఆర్ టెస్టింగ్ ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డ్రాప్ దిస్ ఐ మేక్ ఏ సౌండ్ అండ్ సమ్ వన్ పిక్ ఇట్ అప్. అంటే పిల్లవాడు ఏ విధంగా అనుకుంటాడంటే, అసలు ఒకవేళ నేను ఇది కనుక కింద పడేసాను అనుకోండి, ఎవరన్నా వచ్చి నాకు ఇస్తారా లేదా అని ఆ విధంగా ఆలోచిస్తాడనమాట. ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తాడంటే, ఇన్ఫాంట్ చిన్న పిల్లవాడు తన భావాన్ని చెప్పలేడు, కానీ ఏమనుకుంటాడు, ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ అంటే బొమ్మలో ప్రాణం ఉంది, దీన్ని పడేస్తే వేరే వాళ్ళు వచ్చిస్తారు, లేదా దీన్ని పడేస్తే ఇదే నా దగ్గరికి వెనక్కి వస్తుంది అని చెప్పి ఆ విధంగా అనుకుంటాడు అనమాట. యాన్ ఇన్ఫాంట్ డ్రాప్ ఏ టాయ్ రిపీటెడ్లీ, దే ఆర్ నాట్ ట్రయింగ్ టు annoy you. ఒకవేళ ఆ పిల్లవాడు కింద పడేసాడంటే వాళ్ళు మనల్ని ఎన్ఐ చేస్తున్నారని కాదు, అంటే వాళ్ళు మన నుండి దూరంగా వెళ్ళిపోవాలి లేదా మనల్ని చేదరించుకుంటున్నారని కాదు దాని అర్థం. అంటే అది కింద పడేస్తే దాంట్లో ఏమన్నా ప్రాణం ఉంటుందో, నేను కింద పడేస్తే ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారా లేదా ఏంటా అని చెప్పి ఆ విధంగా అనుకుంటారనమాట. ఇప్పుడు చెప్పినటువంటి సెఫలాయిడికల్ హెడ్ టు టో అండ్ ప్రాక్సిమో డిస్టల్ సెంటర్ టు ఎక్స్ట్రిమిటీస్ ఇవనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అడిగారో అసలు లెక్కే లేదు, చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఆ తర్వాత రెండో చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్, టాడ్లర్స్ అండ్ ప్రీ స్కూలర్స్. ఇది కూడా సీటెట్లో దీన్ని ఏమంటారంటే ప్రీ గ్యాంగేజ్ ఆర్ క్వశ్చనింగ్ ఏజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీ గ్యాంగేజ్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ ప్రీ గ్యాంగేజ్ అని చెప్పేసి కింద ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్, లేటరల్ చైల్డ్హుడ్ ఏజ్, ఇన్ఫాన్సీ, అడల్ట్హుడ్ ఏజ్ అని చెప్పి ఈ విధంగా అడుగుతారు. ప్రీ గ్యాంగేజ్, దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ని వచ్చేసి ప్రీ గ్యాంగేజ్ అంటారు, లేటరల్ చైల్డ్హుడ్ వచ్చేసి గ్యాంగేజ్ అంటారు. ఈ గ్యాంగేజ్ అదేవిధంగా ప్రీ గ్యాంగేజ్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాంగేజ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఠా దశ అంటారు కదా, పూర్వం ముఠా దశ అని చెప్పి గ్యాంగులు ఇదనమాట. కాగ్నిటివ్, ప్రీ ఆపరేషనల్, ఈగోసెంట్రిక్, దే థింక్ ఎవ్రీ వన్ సీస్ వాట్ దే సీ. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, శారీరకంగా, మానసికంగా, నైతికంగా, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగు, తర్వాత క్రిటికల్ థింకింగు, ఇవన్నీ ఈ విధంగా ఆలోచించడమే కాగ్నిటివ్ థింకింగ్ అనమాట. యానిమిజం అంటే చూడండి, క్రియేటింగ్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ యాజ్ అలైవ్, ద సన్ ఈజ్ ఫాలోయింగ్ మీ. యానిమిజం అంటే ఏంటంటే జరగంది జరిగినట్టు ఊహించుకుంటాడు అనమాట. మనం కూడా చిన్నప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు సూర్యుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, చంద్రుడు నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తున్నాడని అనుకుంటాం కదా, ఆ విధంగా. అదేవిధంగా ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో ప్రైవేట్ స్పీచ్ అనేది ఉంటుంది. ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటంటే, మనం కూడా ఒకసారి చూడండి, ఎంత వయసు వచ్చినా సరే మనకి ఏదన్నా ఒక పని జరగకపోయినా సరే, మన కోపం వచ్చినా సరే, అది అలా అయి ఉంటే బాగుండేది, ఇది ఇలా అయి ఉంటే బాగుండేది, అక్కడ మనం అలా చేసి తప్పు చేసామని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటాం చూసారా, దాన్నే
ప్రైవేట్ స్పీచ్ అంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఏ చైల్డ్ ఇన్ ఏ ప్రీ స్కూల్ ప్రిటెండెడ్ ప్లేస్ యాజ్ ఎ డాక్టర్. చిన్న ప్రీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లవాడు డాక్టర్ క్యారెక్టర్ ఆట ఆడుతున్నాడు. దే యూజ్ ఏ స్టెథోస్కోప్ అనమాట. స్టెథోస్కోప్ ఆడుతున్నాడు. ఎందుకు వాడుతున్నాడు అండ్ ప్రాక్టికల్ సోషల్ రోల్స్ విచ్ బిల్డ్ ద ఫౌండేషన్ ఫర్ ఎంపతి అండ్ అబ్స్ట్రాక్టింగ్ థింకింగ్ లెటర్. వాడు ఆ స్టెథోస్కోప్ పెట్టుకుని నేను డాక్టర్ అని చెప్పి ఫీల్ అయిపోతాడు అనమాట. ఆ విధంగా ఫీల్ అవడం ద్వారా ఏం జరుగుతుందంటే పిల్లవాడిలో మోటివేషన్ వచ్చి ఆ తర్వాత డాక్టర్ అవ్వచ్చు, లేదా డాక్టర్ అనే క్యారెక్టర్, లేదా అసలు డాక్టర్ అంటే ఎవరని చెప్పి మెడలో ఎవరైతే ఆ స్టెథోస్కోప్ వేసుకుంటారో ఒక్కసారిగా అతన్ని చూడంగానే ఇతను డాక్టర్ అని చెప్పి గుర్తుపడతాడు. ఏ విధంగా ఆ మేక్ బిలీవ్ ఇన్ ప్లే కానీ లేదంటే ప్రిటెండ్ ప్లేస్ కానీ ఇవన్నీ చాలా డెవలప్మెంట్ అవుతారనమాట పిల్లలు. లేటరల్ చైల్డ్హుడ్ అంటే స్కూల్ ఏజ్ 6 to 12 అనమాట. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్. 1 to 5 ఉంటుంది కదా, ఆ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్, లేదా దీన్నే గ్యాంగ్ ఏజ్ అనమాట. గ్యాంగ్ ఏజ్ అంటారనమాట. ఈ కాలంలో ఈ వయసులో పిల్లలు గ్యాంగులు కట్టడం, గ్రూపులు కట్టడం ఈ విధంగా ఉంటుంది. గ్రూప్ బికమ్ వైటల్ అంటే పెద్ద పెద్ద గ్రూపులు కడతారనమాట. ఈ గ్యాంగ్ ఏజ్ వచ్చేసరికి పిల్లలు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసేవాడికి పిల్లలు చూడండి ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. దే రియలైజ్ దట్ 500 ml ఆఫ్ వాటర్ ఈజ్ ద సేమ్ వెదర్ ఇన్ ఏ టాల్ గ్లాస్ ఆర్ ఏ వైడ్ బౌల్. ఈ టైం వచ్చేసరికి పిల్లలు ఏమనుకుంటారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంత ఉంది, ఒక గ్లాస్లో ఎంత ఉంది, 500 ml ఉంది. ఓకే, తర్వాత ఇంత ఉంది గ్లాసు, దీంట్లో కూడా 500 ml వాటర్ ఉంది. కానీ పిల్లవాడు ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ లేటరల్ చైల్డ్హుడ్ వచ్చేసరికి ఈ రెండిట్లో 500 ml ఉంది, దేంట్లోనూ ఎక్కువ లేదనే నిజాన్ని గ్రహిస్తాడనమాట. ఇక్కడ ఉన్నది అదే. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో పిల్లవాడు 500 ml వాటర్ పోసిస్తే ఏదైతే పెద్దగా కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. లేటరల్ చైల్డ్హుడ్ వచ్చేసరికి అది తప్పు అని తెలుసుకుని రెండిట్లో 500 ml ఉందని చెప్పి లాజికల్ థింకింగ్ చేసే స్థాయికి వచ్చేసేస్తాడు. చూడండి ఇక్కడ ఉంది చూసావా, 2 + 3 = 5 అంటాడు. మీన్స్ 5 - 3 = 2 అని చెప్పి లాజికల్గా ఆలోచించేటటువంటి స్థాయికి వచ్చేసేస్తాడనమాట. దే కెన్ గ్రూప్ ఆబ్జెక్ట్ బై కలర్, షేప్ అండ్ సైజ్ సైమల్టేనియస్లీ యూజింగ్ ఎ టోకెన్ ఎకానమీ ఆర్ స్టార్ చార్ట్. ఏ 9 years old ఫీల్స్ ఇమ్మెన్స్ ప్రైడ్ ఇన్ కంప్లీటింగ్ ఏ సైన్స్ ప్రాజెక్ట్ అండ్ కంపేరింగ్ దేర్ వర్క్ విత్ పీర్స్ టు సీ వేర్ ది స్టాండ్. ఈ వయసులో పిల్లలు తను చేసే పని ఇతరులతో పోల్చుకుని నేను వాళ్ళకన్నా ముందున్నానా లేదా వాళ్ళకన్నా వెనకున్నానా, నా ర్యాంక్ ఎంత, నా స్థాయి ఎంత, అంటే నా స్థాయి అంటే నా ర్యాంక్ అనమాట, ఫస్టా సెకండా, ఇవన్నీ తెలుసుకునే మెచ్యూరిటీలో వచ్చేసేస్తాడనమాట పిల్లవాడు. తర్వాత అడాలసెన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అడాలసెన్స్ ఏజ్ వచ్చేసి పిల్లవాడు బాగుపడాలన్నా సరే, పిల్లవాడు నష్టపోవాలన్నా సరే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సీటెట్లో లాస్ట్ టైం 2026లో కూడా సీటెట్లో కూడా క్వశ్చన్ అడిగారు. అడాలసెన్స్ ఏజ్ వచ్చేసి స్పాయిలర్ ఏజ్. ఇదే స్పాయిలర్ ఏజ్, ఇదే బెస్ట్ ఏజ్ అనమాట. మంచిగా అవ్వాలన్నా బాగుపడాలన్నా ఇదే ఏజ్. ద ట్రాన్సిషన్ ఫేజ్ మార్క్డ్ బై స్టార్మ్ అండ్ స్ట్రెస్ యాజ్ డిస్క్రైబ్డ్ బై స్టాన్లీ హాల్. కాగ్నిటివ్ ఫార్మ్ ఆపరేషనల్ అబ్స్ట్రాక్ట్ లాజిక్, దే కెన్ సాల్వ్ వాట్ ఇఫ్ సినారియోస్ వితౌట్ నీడింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఈ వయసు వచ్చేసరికి పిల్లల్లో విపరీతమైన లాజికల్ థింకింగ్, అన్నీ ఏ విధంగా అయినా సరే విపరీతమైనటువంటి లాజికల్ థింకింగ్ వస్తుంది. తనను తాను ఏంటి ఏ విధంగా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోగలను అన్నీ ఆలోచించగలుగుతాడు అనమాట. డిడక్టివ్ రీజనింగ్ అని ఇక్కడ చూశారు కదా, దే కెన్ మూవ్ ఫ్రమ్ ఏ జనరల్ థియరీ టు స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్. ఏదైనా సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఆలోచించగలిగేటటువంటి పరిణితి చెందుతాడు. అడాలసెన్స్ ఈగోసెంట్రిక్. ఈ వయసులో ఈగో అనేది విపరీతంగా ఉంటుంది. నేను చేసిందే కరెక్టు, నాకు తెలిసిందే నిజం అన్నంత ఉంటుందన్నమాట. ద ఇమాజినరీ ఆడియన్స్ ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈజ్ వాచింగ్ దమ్ అండ్ పర్సనల్ ఫేబుల్ ఫీలింగ్ దే ఆర్ ఇన్ఇక్యూ అండ్ ఇన్విసిబుల్. ఈ వయసులో ఎలా ఉంటుందంటే అందరూ మనల్ని చూసినా, అందరూ మనల్ని మెచ్చుకున్నా మనం చేసేది నిజమని చెప్పి ఆ విధంగా బల్ల గుద్దేసుకుని నేను ఏదైతే నమ్ముతానో అదే నిజమని చెప్పి ఊహించుకుంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ హై స్కూల్ టీచర్ అసైన్ ఏ సోషల్ డిబేట్ ఆన్ ఎథిక్స్ ఆర్ పాలిటిక్స్. ఓ సోషల్ సైన్స్ టీచరు ఎథిక్స్ అంటే ఏంటి, విలువలు నైతిక విలువలు, పాలిటిక్స్. అన్లైక్ ఏ 10 years old హూ థింక్ ఇన్ బ్లాక్ అండ్ వైట్
రైట్ ఆర్ రాంగ్. ద టీనేజర్ కెన్ ఆర్గ్యూ ఫర్ మల్టిపుల్ sides of a complex issue based on abstract principle like justice or equality. కంపారిజన్ ఆఫ్ డెవలప్మెంట్ మైల్స్టోన్స్. చూడండి, హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఎథిక్స్ పాలిటిక్స్ గురించి ఒక డిబేట్ చెప్పాడు. అయితే దాంట్లో ఒక 10 సంవత్సరాల పిల్లవాడు థింగ్స్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి? బ్లాక్ అండ్ వైట్ అంటే ఇక్కడ జస్ట్ రైట్ లేదా రాంగ్ అనమాట. ఎథిక్స్ విలువలో ఏ విలువ కరెక్టు ఏది తప్పు అని చెప్పి ఊహించగలిగేటటువంటి సామర్థ్యం వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుంది? ఏ వయసులో వస్తుంది? అడాలసెన్స్లో వస్తుంది. అందుకని అడాలసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తాను చూడండి. ఇది మామూలుగా చూడండి, ఇక్కడ ఫస్ట్ దగ్గర నుంచి చూడండి. ఇన్ఫాన్సీ అంటే మనకు తెలుసు, పుట్టుక నుంచి 2 సంవత్సరాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్లు. ఇక్కడేం గుర్తుపెట్టుకోవాలి? సెఫలాడికల్ అండ్ ప్రాక్సిమోడిస్టల్ డెవలప్మెంట్. సెఫలాడికల్ అంటే హెడ్ టు టో, పై నుంచి కింద వరకు. ప్రాక్సిమోడిస్టల్ అంటే సెంటర్ టు వైడ్ అనమాట. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటి? ఈ ఎర్లీ చైల్డ్హుడ్నే ప్రీ గ్యాంగ్ ఏజ్ లేదా క్వశ్చన్ ఏజ్ అంటారు. వీటి మీదే వస్తాయి. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో ప్రైవేట్ స్పీచ్ ఉంటుంది, ప్రిటెండ్ ప్లేస్ ఉంటాయి, ఈ విధంగా అనమాట. లేటరల్ చైల్డ్హుడ్ వచ్చేసి గ్యాంగ్ ఏజ్. మీకు ఎర్లీ చైల్డ్హుడ్ వచ్చేసి ఏమన్నా ప్రీ గ్యాంగ్ ఏజ్, లేటరల్ చైల్డ్హుడ్ వచ్చేసి గ్యాంగ్ ఏజ్. ఈ రెండు 100% గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీకు నేను ఇక్కడ ఏం చెప్పాను? ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో ఒక 500 ml క్వాంటిటీ ఒక పెద్ద దాంట్లో ఒక దాంట్లో చిన్న దాంట్లో పోస్తే పెద్దగా కనిపించేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. లేదా ఒక మట్టి ముద్ద ఉంది, ఆ మట్టి ముద్ద బరువు 1 kg అనుకుందాం. ఒకటేమన్నా మట్టి ముద్దగా ఉంది 1 kg, ఇంకోటి వచ్చేసి ఒక చపాతీ లాగా చేసాం అనుకోండి, పిల్లవాడు చపాతీని తీసుకుంటాడు. అదే లేటరల్ చైల్డ్హుడ్లో 1 kg బరువు ఉన్నటువంటి మట్టి ముద్ద అదేవిధంగా చపాతీ చేసినా సరే రెండూ ఒకటే కదా అన్న భావనకు వచ్చేస్తాడు. అడాలసెన్స్ దీన్ని ఏమంటారు? స్ట్రామ్ అండ్ స్ట్రెస్ ఏజ్ అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసి విపరీతమైనటువంటి లాజికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ దీంట్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు దీంట్లో లాజికల్గా డెవలప్ అవుతాడు పిల్లవాడు. విపరీతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ పెరిగిపోద్ది. విపరీతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ పెరిగిపోద్ది. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ పెరిగిపోద్ది పిల్లవాడికి. అడాలసెన్స్లో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత గ్రోత్ చూడండి. ఇప్పుడు గ్రోత్ మనం మామూలుగా సైకాలజీ చెప్పుకున్నప్పుడు మామూలుగా మన ఆంధ్ర తెలంగాణ సైకాలజీలో గ్రోత్ అంటే పెరుగుదల, వికాసం చెప్పుకుంటాం. కానీ సీటెట్లో ఫస్ట్ డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటాం, వికాసం. ఎందుకంటే సీటెట్లో డెవలప్మెంట్ ఇంపార్టెంట్ గ్రోత్ కన్నా. చూడండి, ఇక్కడ గ్రోత్ రిఫర్స్ టు ది క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ ది బాడీ. క్వాంటిటేటివ్ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే 500 ml క్వాంటిటీ. ఇప్పుడు మనం క్వాంటిటీ అంటే 500 ml క్వాంటిటీ. మనం 500 ml క్వాంటిటీ అంటాం కదా. చూడండి, ఇదిగో నేను ఇక్కడ రాశాను 500 ml క్వాంటిటీ. ఇదొక క్వాంటిటీ అనమాట 500 ml. అదేవిధంగా గ్రోత్ అంటే ఏం చెప్పుకున్నాం? హైటు, వెయిట్, ఇంక్రీజ్ ఇన్ సైజు, ఇవన్నీ గ్రోత్ అనమాట. వెయిట్ అండ్ హైట్ దట్ కెన్ బి మెజర్డ్ న్యూమరికల్లీ. మనం ఆల్రెడీ పైన కూడా చెప్పుకున్నాం. న్యూమరికల్లీ అంటే ఏంటి? నెంబర్స్ పరంగా. క్వాంటిటీ అంటే యూ కెన్ సే ద చైల్డ్ గ్రో 2 inches ఆర్ ద చైల్డ్ గెయిన్డ్ 3 kgs. ఒక పిల్లవాడు బరువు పెరిగాడు, ఎత్తు పెరిగాడు అని మనం చూసి చెప్పగలం, అంటే కొలవగలం నెంబర్ వైజ్. ఫిజికల్ ఓన్లీ, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ హౌ స్మార్ట్ ఆర్ సోషల్ ఆర్ ఏ చైల్డ్ బికమ్స్. ఇక్కడ ఒక పిల్లవాడు ఎంత స్మార్ట్గా ఎంత సోషల్గా డెవలప్ అయ్యాడని చెప్పేది డెవలప్మెంట్. ఒక పిల్లవాడు శారీరకంగా ఎంత డెవలప్ అయ్యాడు, ఎంత పీరియడ్గా అని చెప్పేది గ్రోత్. గ్రోత్ డస్ నాట్ లాస్ట్ లైఫ్ టైమ్. ఇట్ జనరల్లీ స్టాప్ వెన్ ఎ పర్సన్ రీచెస్ అడల్ట్హుడ్ ఏజ్ అరౌండ్ 18 to 20. పెరుగుదల అనేది ఒక వయసు వచ్చిన తర్వాత ఆగిపోద్ది. అడల్ట్హుడ్ ఏజ్లో పెరుగుదల అనేది ఆగిపోద్ది. కానీ వికాసం అనేది డెవలప్మెంట్ టిల్ డెత్. డెవలప్మెంట్ అనేది డెత్ వరకు. కానీ గ్రోత్ అడాలసెన్స్ వరకే పెరుగుతుంది అనమాట. గ్రోత్ అనేది అడాలసెన్స్ వరకే ఉంటుంది. చూడండి ఒకసారి, గ్రోత్కి డెవలప్మెంట్కి మీరు చేంజెస్ అనేది గమనించండి. గ్రోత్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ సైజ్, హైట్ అండ్ వెయిట్. చూడండి, డెవలప్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ బిహేవియర్ అంటే ఏంటి? శారీరక, మానసిక, నైతిక. నారో, ఫిజికల్ ఓన్లీ. ఇది బ్రాడ్, ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్. తర్వాత ఈజీలీ మెజర్డ్.
గ్రోత్ మెజర్ చేయవచ్చు దీన్ని. ఇట్ ఈస్ మెజర్డ్ బట్ ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్. ఇది వచ్చేసి ప్రెడిక్ట్ అనమాట. ప్రెడిక్టబుల్ ఇది ప్రెడిక్ట్ చేయవచ్చు దీన్ని. స్టాప్స్ ఎట్ అడల్ట్హుడ్, ఇది స్టాప్స్ అనమాట అడల్ట్హుడ్. ఇక్కడ టామ్ అంటే ఏంటి, డెత్. ఊంబ్ టు టామ్ అంటే గర్భం నుండి డెత్ వరకు అనమాట ఇది. తర్వాత ఇంకో పాయింట్, నేచరు నర్చర్ అని రెండు ఉంటాయి అనమాట. నేచర్ అంటేనేమన్నా ఆ తర్వాత చెప్తాను, నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ బాడీ పార్ట్స్లో మార్పులు తెలిపేది గ్రోత్. తర్వాత చేంజెస్ అంటే శరీర లోపల అంటే మనసు, మెదడు, వాటి గురించి తెలిపేది డెవలప్మెంట్ అనమాట. తర్వాత డిపెండెన్సీ కెన్ హ్యాపెన్ వితౌట్ డెవలప్మెంట్. పెరుగుదల అనేది డెవలప్మెంట్ లేకపోయినా జరుగుతుంది. ఎందుకంటే ఒక మానసికంగా వెనకబడినటువంటి అతను మెంటల్ పేషెంట్స్ ఉంటారు. ఆ మెంటల్ పేషెంట్స్లో మనసు పెరగదు కానీ శరీరం అనేది ఖచ్చితంగా పెరిగిద్ది. యూజువల్లీ ఇంక్లూడ్ గ్రోత్ బట్ కెన్ అక్కర్ వితౌట్ ఇట్. ఇది కూడా అంతే. దీంట్లో గ్రోత్ లేకపోయినా సరే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే మరుగుజ్జులు ఉంటారు. మరుగుజ్జులు కేవలం శారీరకం లోపమే కానీ ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరుగుజ్జులు ఉంటారు. అర్థమవుతుందా? ఆ విధంగా. తర్వాత ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫ్యాక్టర్స్ ఏమేమి రెస్పాన్సిబుల్ అవుతాయి చూడండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. హెరిడిటీ అంటే ఏంటి, అనువంశికత. హెరిడిటరీ అంటే అనువంశికత చెప్పాను కదా, నెక్స్ట్ టాపిక్లో వస్తాయి అని. దీంట్లో ఇక్కడ వచ్చినాయి కానీ నెక్స్ట్ టాపిక్లో చాలా ఉంటుంది దాని గురించి, నర్చర్ గురించి. హెరిడిటరీ అంటే అనువంశికత అంటే జీన్స్ ద్వారా సంక్రమించేటటువంటి. హెరిడిటరీ రిఫర్స్ టు ది జెనెటిక్ మేకప్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్ ఎట్ ది టైమ్ ఆఫ్ కన్సెప్షన్ అంటే గర్భం అనమాట, పుట్టేటప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు. ఇట్ సెట్స్ ద లిమిట్ ఆర్ ది పొటెన్షియల్ ఫర్ గ్రోత్. అనువంశికత అంటే ఏంటి, మనం చూస్తూనే ఉంటాం జీన్స్ని బట్టి కొంతమంది పిల్లలు టాల్గాను, తెల్లగాను, ఈ విధంగా జీన్స్ అనేవి చాలా మ్యాటర్ అనమాట. హెరిడిటరీ అనేది చాలా ఇంపాక్ట్ అనేది తెలియజేస్తుంది. ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ తెలియజేస్తుందో చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో చూశారు కదా. హైట్, ఐ కలర్, హెయిర్ టెక్స్చర్, ఈ విధంగా ఈ అనువంశికత ద్వారా ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. తర్వాత ఎగ్జాంపుల్ ఒకటి, ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ న్యాచురల్లీ టాల్ ద చైల్డ్ హ్యాస్ ద హై హెరిడిటరీ పొటెన్షియల్ ఫర్ హైట్. ఒకవేళ ఇద్దరు తల్లిదండ్రులు కనుక బాగా ఎత్తుంటే మ్యాక్సిమం వాళ్ళకి పుట్టబోయే పిల్లలు కూడా ఎత్తుగానే ఉంటారు. వెదర్ దే యాక్చువల్లీ రీచ్ దట్ హైట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ న్యూట్రిషన్. కొంతమంది తల్లిదండ్రులు ఎత్తు ఉన్నా లేకపోయినా సరే కొంతమంది ఎత్తుగా ఉంటారు. దానికి కారణం న్యూట్రిషన్, మంచి ఆహారం తీసుకోవడం వల్ల. సీటెట్ టిప్ చూడండి ఒకటే, హెరిడిటరీ ఈజ్ కన్సిడర్ యాజ్ స్టాటిక్ ఫ్యాక్టర్ బికాజ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ బర్త్. హెరిడిటరీ అనేది పుట్టుక తర్వాత మారదు. హెరిడిటరీ మారదు, ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలు పుట్టిన తర్వాత హెరిడిటరీ అనేది మారదు. నర్చర్ అని ఉంది కదా, ఈ నర్చర్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా సీటెట్లో క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ మీకు అర్థం కాకుండా ఆ క్వశ్చన్ ఆప్షన్స్లో నేచర్, నర్చర్ అని కనపడితే మీరు కళ్ళు మూసుకుని నేచర్ అండ్ నర్చర్ ఈ రెండు పెట్టవచ్చు. నేచర్, నర్చర్ రెండు విడివిడిగా ఎవరు మ్యాక్సిమం నేచర్ అండ్ నర్చర్ అని కలిపేస్తారు. 4 ఆప్షన్లు ఉండి ఆ 4 ఆప్షన్లో క్వశ్చను మీకు ఆన్సర్ తెలియకుండా ఈ నేచర్ అండ్ నర్చర్ అని కనపడితే 100% మీరు అది కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు. నర్చర్, ది ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఎక్స్టర్నల్ కండిషన్స్ దట్ ఎఫెక్ట్ ఏ చైల్డ్ ఫ్రమ్ వూంబ్ టు టోమ్. వూమ్ అంటే ఏంటి, గర్భం అనమాట. వూమ్ అంటే, టోమ్ అంటే ఇక శవం అనమాట, లాస్ట్ వరకు, డెత్ వరకు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, పరిసరాల ప్రభావం అనేది ఒక విద్యార్థి మీద చాలా ఉంటుంది. ఇట్ షేప్స్ హౌ ఏ చైల్డ్ జెనెటిక్ పొటెన్షియల్ ఈజ్ రిలేజ్డ్. ఇట్ ఇంక్లూడ్స్ ది ఫిజికల్ సరౌండింగ్స్, సోషల్ సర్కిల్ అండ్ కల్చరల్ కంటెక్స్ట్. ఒక పిల్లవాడు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్, పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా చూడండి, ఇద్దరు కమలు ఉన్నారు విత్ ది సేమ్ జీన్స్ ఆర్ రేజ్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఇద్దరు కమల పిల్లలు వేరు దేశాల్లో కనుక నివసిస్తుంటే వన్ ఈజ్ రేజ్డ్ ఇన్ ఏ క్వైట్ బుక్ ఫిల్డ్ హోమ్ అండ్ అదర్ ఈజ్ లౌడ్ క్రౌడెడ్ ఎన్విరాన్మెంట్. ఒక పిల్లవాడే ఉన్న ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా సరే పుస్తకాలు ఉండే గదిలో నివసిస్తున్నాడు. ఇంకో పిల్లవాడేమన్నా కొంచెం దానికి వ్యతిరేకమైన వాతావరణంలో నివసిస్తున్నాడు. దేర్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ సోషల్ బిహేవియర్ విల్ డెవలప్ డిఫరెంట్లీ డ్యూ టు దేర్
ఎన్విరాన్మెంట్. అంతే కదా, ఒక పిల్లవాడు డబ్బున్న పిల్లవాడు ఏసీ గదిలో ఉంటూ చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లవాడి ప్రవర్తన అనేది వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా రోజు పనిచేసుకునే కార్మికుల పిల్లల యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం. చూడండి, న్యూట్రిషన్ ఈజ్ ది ఫ్యూయల్ ఫర్ బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. న్యూట్రిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. ఎందుకంటే న్యూట్రిషన్ ఎప్పుడైతే సరిగ్గా మనం ఫుడ్ తీసుకుంటామో అప్పుడే మన గ్రోత్, బాడీ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోమో డెవలప్మెంట్, గ్రోత్ రెండూ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా లాజికల్ డెవలప్ అవ్వాలి, మోరల్ డెవలప్ అవ్వాలి. ఈ విధంగా డెవలప్ అవ్వాలంటే మనకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ ది బాడీ ఫిజికలీ ఆర్ మెంటల్లీ. Proper intake of protein, vitamins and minerals essential for physical growth, height, weight and brain development. Malnutrition can leads to stunted growth. Malnutrition అంటే పౌష్టిక లోపం అన్నమాట. ఏమైతే పౌష్టిక లోపం వల్ల ఎదుగుదల అనేది ఉండదు. ఎగ్జాంపుల్, ఏ చైల్డ్ హూ రిసీవ్డ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ విటమిన్ డి విల్ షో స్ట్రాంగర్ బోన్ గ్రోత్ అండ్ రీచ్ దేర్ హైట్ పొటెన్షియలీ ఫాస్టర్ దెన్ ఏ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ డెఫిషియన్సీ. ఎప్పుడైతే మినరల్స్, విటమిన్స్కి లోపంతో ఉన్నాడో ఒక విద్యార్థి, ఆ విద్యార్థికి పోషకాహారం సరిగ్గా తీసుకునే విద్యార్థికి కనుక మనం గమనించినట్లయితే తెలిసిపోతుంది. అదేవిధంగా జెండర్ చూడండి, బయోలాజికల్ సెక్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ది రేట్ అండ్ టైప్ ఆఫ్ గ్రోత్. అంతే కదా, ఒక ఇది ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం జెండర్ నిర్ధారణకి ఏ పాయింట్ ఇంపార్టెంట్, బయోలాజికల్ సెక్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనమాట. మేలా ఫీమేలా, బయోలాజికల్ సెక్స్ అనేది ఇంపార్టెంట్ మేలా ఫీమేల్కి. బాయ్స్ అండ్ గర్ల్స్ గ్రో ఎట్ డిఫరెంట్ రేట్స్, జనరల్లీ గర్ల్స్ రీచ్ స్కెలటల్ మెచ్యూరిటీ ఫాస్టర్. ఆడపిల్లల్లో శారీరక అభివృద్ధి అనేది మగపిల్లల కన్నా ఎక్కువ జరుగుతుంది. డ్యూరింగ్ ఎర్లీ అడాలసెన్స్ 10 to 12 గర్ల్ ఆఫన్ గ్రో ఫాస్టర్ అండ్ టాలర్ దెన్ బాయ్స్. మనం కనుక బాగా గమనించినట్లయితే, సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే 6th, 7th క్లాస్ చదివేటటువంటి స్కూల్లో పిల్లల్ని మీరు గమనించినట్టయితే మగపిల్లల కన్నా ఆడపిల్లలు పొడుగ్గాను కొంచెం దృఢంగాను కనిపించవచ్చు. ఓకేనా, అదే ఇక్కడ అనమాట. ఎగ్జాంపుల్ చదువుతా. ఇన్ ఏ గ్రేడ్ 6th క్లాస్ రూమ్ యూ విల్ నోటీస్ మెనీ గర్ల్స్ ఆర్ ఫిజికలీ మోర్ మెచ్యూర్ లుకింగ్ దెన్ బాయ్స్. నేను చెప్పిన ఎగ్జాంపులే ఉంది ఇక్కడ కూడా చూడండి. 6th క్లాస్లో కన్నా మనం గమనించినట్లయితే మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఫిజికల్గాను మరియు మెచ్యూర్గాను ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎర్లీ స్టిమ్యులేషన్. దిస్ రివర్స్ టు హౌ మచ్ మెంటల్ అండ్ సెన్సరీ ఎక్సర్సైజ్ ఏ చైల్డ్ రిసీవ్ ఇన్ దేర్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అనేది మనం గమనించాలి. ఎర్లీ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ టాడ్లర్ హూజ్ పేరెంట్స్ రీడ్ టు them daily and describe the world, look at the red flower, receives early stimulation. This child will likely develop a larger vocabulary and better cognitive skills that a child who is left alone in front of TV. ఎర్లీ స్టిమ్యులేషన్ అంటే ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఒక పిల్లవాడు చుట్టూ వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా పుస్తకాలు ఇవన్నీ ఉండటం ద్వారా ఒక పిల్లవాడు రిసీవ్స్ ఎర్లీ స్టిమ్యులేషన్ అంటే చిన్న వయసులోనే ఎక్కువ జ్ఞానం, ఎక్కువ పరిజ్ఞానం అనమాట. దిస్ చైల్డ్ విల్ లైక్లీ డెవలప్ ఏ లార్జర్ వొకాబులరీ అండ్ బెటర్ కాగ్నిటివ్ స్కిల్స్ దెన్ ఏ చైల్డ్. అంతే కదా, ఇప్పుడు 2 విద్యార్థులు ఉన్నారు. ఒక పిల్లవాడు తల్లిదండ్రులు వచ్చేసి టీచరు, అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. ఇంకో పిల్లవాడు తల్లిదండ్రులు వచ్చేసి కూలి పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరి పిల్లవాడు డెవలప్ అవుతాడు బాగా, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లవాడు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందన్నమాట. ఆ విధంగా చూడండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ హెల్ప్ ఫర్ లెర్నింగ్. పిల్లవాడు విద్యను అభ్యసించడానికి పెరుగుదల, వికాసం అనేది రెండు ఏ విధంగా తోడ్పడతాయి అనేది చూడండి. ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఫిజికల్గా డెవలప్మెంట్ అయితేనే అభ్యసనం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒక ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వాలంటే మనం తినాలంటే న్యూట్రిషన్స్ అన్నీ అందాలి. ఎప్పుడైతే న్యూట్రిషన్స్ అందుతాయో అప్పుడే అభ్యసనం అనేది చేయగలుగుతాడు. మనం ఇక్కడ మీరు కనుక బాగా గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ చూడండి, హెల్తీ ఫిజికల్ గ్రోత్ హెల్ప్స్ కాన్సన్ట్రేషన్, స్టామినా అండ్ క్లాస్ రూమ్ పార్టిసిపేషన్. పూర్ హెల్త్ ఆర్ ఫ్యాటిగ్యూ రెడ్యూస్ లెర్నింగ్ ఎబిలిటీ. ఎప్పుడైతే ఒక పిల్లవాడు స్థూలకాయంతోనూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో అప్పుడు అభ్యసనం అనేది జరగదు. తర్వాత రెండో పాయింట్ చూడండి, మెంటల్ డెవలప్మెంట్.
కాగ్నిటివ్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. థింకింగ్ ఎబిలిటీ డెవలప్స్ స్టెప్ బై స్టెప్ సింపుల్ టు కాంప్లెక్స్. ఎప్పుడైనా సరే సింపుల్ టు కాంప్లెక్సే వెళ్తుంది. ఏ విధంగా అంటే ఫస్ట్ ఫిజికల్, మీకు ఏ విధంగా చెప్పాలంటే ఒకసారి ఇక్కడ రాస్తున్నామండి. ఫిజికల్ ఫస్ట్ శారీరకంగా డెవలప్ అవుతారు, ఫిజికల్ తర్వాత మెంటల్గా, ఆ తర్వాత మోరల్గా, మెంటల్గా అయితే మోరల్గా, ఆ తర్వాత సోషల్ డెవలప్మెంట్. ఈ విధంగా ఒక సింపుల్ టు కాంప్లెక్స్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. ఏ 6 years old లెర్న్ ఎడిషన్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్, స్టోన్స్, స్టిక్స్. ఏ 12 years old కెన్ అండర్స్టాండ్ ఆల్జిబ్రా సింబల్స్. చూడండి, థర్డ్ పాయింట్ లెర్నింగ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ కాంప్రహెన్షన్. మీకు తెలుసు కదా కాంప్రహెన్షన్ అంటే, సెంటెన్స్ ఫార్మేషన్ అంటే. లాంగ్వేజ్ గ్రోత్ హెల్ప్స్ రీడింగ్, రైటింగ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఏ చైల్డ్ విత్ లిమిటెడ్ వొకాబులరీ స్ట్రగుల్స్ టు అండర్స్టాండ్ ఏ సైన్స్ లెసన్. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, వాడికి కొంచెం వొకాబులరీ వచ్చు, అంటే తక్కువ వొకాబులరీ, తక్కువ అక్షర పరిజ్ఞానం, తక్కువ పద పరిజ్ఞానం ఉన్న అతనికి మనం ఒక సైన్స్ పాఠం చెప్తే ఏం అర్థమవుతుంది? అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ అంటే ఏంటి? ఎమోషనల్ సెక్యూరిటీ ఇంక్రీస్ మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే పిల్లవాడు ఉద్వేగం పరంగా స్థిరంగాను, ఎప్పుడైతే ఉద్వేగపరంగా అభివృద్ధి చెందుతాడో పిల్లవాడు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆపద వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతాడు. ఎప్పుడైనా సరే పిల్లవాడు ఉద్వేగపరంగా దృఢంగా ఉండాలి. ఏ చైల్డ్ హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ అవాయిడ్స్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే పిల్లవాడు టీచర్ అంటే భయపడతాడో అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఆపేస్తాడు. ఈవెన్ ఇఫ్ దే నో ద ఆన్సర్. ఒకవేళ ఆ పిల్లవాడికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా సరే ఆన్సర్ చెప్పడం అనేది ఆపేస్తాడు. సోషల్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఈ పాయింట్ చూడండి. సోషల్ డెవలప్మెంట్ అనేది సాంఘిక వికాసం, అభ్యసనం అని అర్థం. ఇంటరాక్షన్ విత్ పీర్స్ అంటే ఎవరు? ఇక్కడ రాస్తాను చూడండి. నేను తెలుగు మీడియం వాళ్ళ కోసం ప్రతి పదానికి కూడా నేను తెలుగులో చెప్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో కింద ఈ ఇంగ్లీష్ పీడిఎఫ్ మరియు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కూడా పెట్టడం అనేది జరుగుతుంది. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్ట్ ఇవ్వాలి. లైక్, కామెంట్, షేర్ చేయండి అమ్మ. చూసిన వాళ్ళంతా. రేపు సీటెడ్ నోటిఫికేషన్ రాబోతుంది ఏప్రిల్ మంత్లో. ఆలోపు మనం సైకాలజీ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేయాలి. పీర్స్ అంటే సమవయస్కులు లేదా తోటి విద్యార్థులు, తోటి వయస్కులు అని చెప్పి అర్థం అన్నమాట. చిల్డ్రన్ లెర్న్ టీమ్ వర్క్ అండ్ కాన్సెప్ట్ ఫాస్టర్ డ్యూరింగ్ గ్రూప్ డిస్కషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్. ఎప్పుడైతే పిల్లలకి సమవయస్కులు, తోటి విద్యార్థులతో ప్రాజెక్ట్స్, డిస్కషన్స్ జరుగుతాయో దాంట్లో విద్యార్థులు అనేది ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నైతిక విలువలు అంటే మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వటం. అండర్స్టాండింగ్ రైట్ అండ్ రాంగ్ షేప్స్ బిహేవియర్ అండ్ డిసిప్లిన్. పిల్లవాడు ఎప్పుడైతే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోగలుగుతాడో అప్పుడు మోరల్గా స్ట్రాంగ్ అయినట్టు. మనం ఇక్కడ చూడాలి. మోరల్ గ్రోత్ క్రియేట్స్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్, ఏ చైల్డ్ హూ రెస్పెక్ట్స్ రూల్స్, లిజన్స్ కేర్ఫుల్లీ అండ్ కంప్లీట్ క్లాస్ వర్క్ హానెస్ట్లీ. ఎప్పుడైతే ఒక విద్యార్థి నైతికంగా స్ట్రాంగ్గా ఉంటాడో టైంకి పనిచేయటం, ఇచ్చిన వర్క్ చేయటం, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు. నేను మీకోసం ఈ చాప్టర్లోనే కింద ఎక్సర్సైజెస్ క్రియేట్ చేశాను. 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్ కింద ఆన్సర్లు కూడా ఉంటాయి. నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేసి ట్రై చేయండి. ఒకసారి రివిజన్ చేస్తాను ఫాస్ట్గా చూడండి. కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అంటే ఏంటి? అభ్యాసం, నేర్చుకోవటం. డెవలప్మెంట్ అంటే వికాసం అనేది ఏం చెప్పాను మీకు? వికాసం అంటే శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక. గ్రోత్ అంటే పెరుగుదల అంటే ఏంటి? మన శరీరం అంటే లావ్ అయ్యామా, సన్నబడ్డామా, లేదంటే పొట్టి నుంచి పొడుగయ్యామా, ఎత్తు పెరిగామా, ఇవన్నీ గ్రోత్. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ అని చెప్పి చెప్పుకున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్డ్. ఇక్కడ అదే కాకుండా ఇంకోటి ఏం చెప్పుకున్నాం? నిర్వచనాలు అవసరం లేదు, సీటెట్లో అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత మీకు గ్రోత్ వచ్చేసేసి ఏమన్నా క్వాంటిటేటివ్ గ్రోత్ వచ్చేసి, ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను.
గ్రోత్ వచ్చేసి క్వాలిటేటివ్. గ్రోత్ వచ్చేసి క్వాలిటేటివ్. ఒక్క నిమిషం అమ్మ, తప్పు రాశాను. గ్రోత్ వచ్చేసి క్వాంటిటేటివ్. గ్రోత్ వచ్చేసి క్వాంటిటేటివ్, డెవలప్మెంట్ వచ్చేసి క్వాలిటేటివ్ అనమాట. అయితే ఈ డెవలప్మెంట్ అనేది మనకి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు జరుగుతుంది. కానీ గ్రోత్ అనేది వచ్చేసి అడల్ట్హుడ్ ఏజ్లో ఆగిపోతుంది. డెవలప్మెంట్ వచ్చేసి చూడండి, ఫిజికల్ డెవలప్మెంట్. ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? శారీరకంగా మనం ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే రన్నింగ్, జంపింగ్, ఆ తర్వాత సైకిల్ దొక్కటం, బైక్ నడపడం, ఇవన్నీ గ్రాస్ మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే రాయటం, నడవటం, ఇవన్నీ అనమాట. రన్నింగ్ ఉండదు, నడవటం ఫైన్ మోటార్ స్కిల్స్. అదే గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే రన్నింగ్, జంపింగ్, ఫైటింగ్, ఇవన్నీ. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సంజ్ఞానాత్మక వికాసం అంటే మెంటల్లీ, ఫిజికల్లీ, థింకింగ్, మెమరీ, తర్వాత రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే చూడండి, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే సోషల్ అంటే సాంఘిక, ఎమోషనల్ అంటే ఉద్వేగ. సోషల్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్, పీర్స్ అంటే సమవయస్కులతో బయట వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనమాట. మోరల్ డెవలప్మెంట్ అంటే స్కూల్ రూల్స్, నైతికత అనమాట. స్కూల్ రూల్స్ ఫాలో అవ్వటం, నిజం మాట్లాడటం, ఎగ్జామ్లో చూడకుండా ఉండటం, ఇవన్నీ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్. అదేవిధంగా మీరు ఇంకొక పాయింట్ కనుక గమనిస్తే ఇక్కడ చూసారా, ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ అంటే పుట్టుక నుంచి 2 సంవత్సరాల వరకు. ఇక్కడ వచ్చేసి మీరు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సెఫలాయిడికల్ అంటే హెడ్ టు టో అండ్ ప్రాక్సిమోడెస్టల్ అంటే సెంటర్ టు. ఇక్కడ ఎక్స్ట్రిమిటీస్ అని ఉంది. ఎక్స్ట్రిమిటీస్ అన్న ఎడ్జెస్ అంటే విడ్త్ అనమాట, వెడల్పు, చేతుల వైపు.